ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 6-7 నెలల కాలంలో విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా విద్యార్థుల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 5వ తారీఖున ఉదయం 10 గంటలకి బీసెంట్ రోడ్లోని రమా క్లాత్ షోరూమ్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జెస్, తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్లు, మండల అధ్యక్షులు, వార్డు ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 5 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ రోజు కూడా విద్యార్థుల చదువుల కోసం ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువుల నిమిత్తం ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, నాడు నేరు ద్వారా స్కూల్స్ని బాగు చేస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళే విధంగా వాళ్ళు చదువుకోవటం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ముఖ్యంగా పేద విద్యార్థులకి చదువును దూరం చేసే విధంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు విద్యార్థులు చాలా గొప్పగా చెప్పుకున్నారు, మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నామని, మాకు ట్యాబులు వస్తాయని, మాకు అమ్మకు ఒడి వస్తుందని, మాకు స్కూల్ బట్టలు ఇస్తారని, మాకు స్కూల్ బ్యాగ్స్ ఇస్తారని, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీకి నేరుగా డబ్బులు అందుతాయని చెప్పని ఎంతో గొప్పగా విద్యార్థులు ప్రశాంతంగా చదువుకుంటే, ఈరోజు ప్రతి కాలేజీలో కానివ్వండి, ప్రతి స్కూల్స్లో కానివ్వండి ఫీజు కట్టలేదని చెప్పని పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా సూసైడ్ మీరందరూ గారు చూసే ఉంటారు. మొన్న నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి దూకి చనిపోయారు. అంటే వాళ్ళందరి మేర గారా ఈ ఫీజులు ఒక ఒట్టిది కానివ్వండి, ఫీజులు కట్టాలని చెప్పని వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక ఒట్టిది కానివ్వండి, దాని మీద ఈరోజు పిల్లలు సూసైడ్ చేసిన పరిస్థితి ఏర్పడింది.